చనిపోయిన 24 గంటల తర్వాత ఆత్మ ఇంటికి ఎందుకు వస్తుందో మీకు తెలుసా? చనిపోయిన 24 గంటల తర్వాత ఆత్మ ఇంటికి వస్తుంది. గరుడ పురాణంలో ఇలా రాసి ఉంది. ఒక వ్యక్తి చావు తర్వాత యమరాజు భటులు వచ్చి ఆత్మని యమలోకానికి తీసుకుని వెళ్తారు. తను చేసిన కర్మలన్నీ చూపించి మళ్లీ 24 గంటల తర్వాత ఆత్మని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోతారు. ఆత్మ 13 రోజుల వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మధ్యలోనే తిరుగుతుంది, అరుస్తుంది కూడా. కానీ ఎవరికీ కూడా ఆత్మ వాయిస్ వినపడదు. ఇంకా ఆత్మ గట్టిగా ఏడుస్తుంది. తన శరీరంలోకి వెళ్లడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ వెళ్ళలేకపోతుంది. 11వ రోజు 12వ రోజున ఆత్మకి పిండం పెడతారు. 13వ రోజున ఆత్మ యమలోకానికి యాత్ర బయలుదేరుతుంది. ఈ యాత్ర 1 సంవత్సరం వరకు ఉంటుంది. 11వ 12వ రోజున పెట్టిన పిండం ఆత్మకి 1 సంవత్సరం వరకు భోజనంగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే పిండం పెట్టారో వాళ్ళని యమభటులు లాక్కొని తీసుకుని వెళ్తారు. కొన్ని రోజులకి దినం భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాలు గనక అప్పు చేసి పెడితే ఎప్పటికీ ఆత్మకి శాంతి దొరకదట. ఇదంతా గరుడ పురాణంలో రాసి ఉంది. అందరూ కూడా హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.